ఒక గోడౌన్ దొంగిలించిన దొంగ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? వాళ్ళు చేసిన తప్పేంటంటే ఇద్దరిని కలిపి ఈడ్చుకెళ్ళి ఉంటే దెబ్బకి దారిలోకి వచ్చిపోయాడు. అది చెయ్యికి అది చెయ్యికా వాళ్ళు ఇదే నోటితోటి మాట్లాడాడు, ఆయన చాలా మంచోడు పద్ధతి అయినోడు అని. ముఖం పగలగొట్టి ఉంటే దారిలోకి వచ్చిపోయాడు. ఏంటండి కందుకూరులో చనిపోయారని చెప్తున్నారు, గుడిలో చనిపోయింది కూడా వేస్తున్నారు సార్. పడిపోయిన దానికి ఈయన చంద్రబాబు గారు ఏం చేస్తాడండి? అప్పటికప్పుడు ఆపేసి దిగి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళందరూ క్షేమ సమాచారాలు చూసుకున్నాడు, వాళ్ళకి వైద్య సదుపాయాల గురించి చూసుకున్నాడు. మీరు సింగని ఏం చేశారు? మీ కారు కింద పడిపోవడం తెలిసి కూడా తొక్కి చంపించేశారు మీరు. అతను కాకుండా ఇంక ఇద్దరు చచ్చిపోయారు. అక్కడ ఏం జనం ఉన్నారని చచ్చిపోతాడు అతను? మీరు నిర్లక్ష్యం. 26 మంది చచ్చిపోతే అది మా సార్ మీరు ఇచ్చిన సారదాకి చచ్చిపోతే సహజ మరణాలని చెప్పారు. కరోనాలో వేల మంది చచ్చిపోతే లెక్క పత్రం లేకుండా చేసేసారు మీరు. వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చచ్చిపోయిన వాళ్ళకి లెక్క సామూహికంగా దహనం చేసేసారు.